మెరుపు కలలు మెరుపు కలలు ఇలాంటి చిల్లర గడితో పెళ్లి అంటే దాని జీవితం నాశనం చేయటం కాక ఉద్ధరించడం అనుకుంటున్నావా? నిన్ను కాపాడుకునే బాధ్యత నాకుంటుంది. నన్ను క్షమించమ్మా. నీకు నిజం చెప్పలేక, నీ మాట వినలేక నరకం అనుభవిస్తూ నీ మనసుని కష్టపెడుతున్నాను. నాకు ఈ దారి తప్ప వేరే దారి లేదు. తప్పదు. త్వరగా ఈ సమస్యకి పరిష్కారం దొరికితే బాగుండు. అప్పుడు ఆ రాహుల్ గాడి నుంచి తనని ఎలాగైనా కాపాడాలి. చూసావా, ఏ ఒక్కరి మొహాల్లోనూ ఆనందం లేకుండా మాడిపోయి ఉన్నాయి. వీళ్ళని ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నాకు కావాల్సింది ఇస్తున్నావు. రేపు పెళ్ళవ్వగానే నువ్వు కోరుకున్నంత డబ్బు నీ చేతిలో ఉంటుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలన్న ఆలోచనలో పడి భోజనాల గురించి మర్చిపోయాను. అన్నీ వండి ఇక్కడ పెట్టినా సరే ఎవరూ వచ్చి వడ్డించుకొని తినరు. అమ్మా సమయూ, అందరూ రండి, భోంచేదురు గాని. నిత్య. ఆంటీ చెప్పండి. ఇంత టైం అవుతుంది, ఎవరికి ఆకలి వేయటం లేదా? కూర్చో. నాకిప్పుడేం వద్దా ఆంటీ, నాకు చిన్న పనుంది, మీరు తినండి. ఇంకా సేపట్లో నేను మీ అందరికీ ఇచ్చే స్ట్రోక్కి ప్రపంచం మొత్తం తలకిందులుగా కనిపిస్తుంది. వాసు, దా కూర్చో, భోంచేదు గాని. నాకంత ఆకలిగా లేదమ్మా, నేను తర్వాత తింటాను. సమయూ, నువ్వైనరా? నాకు ఆకలిగా లేదత్తయ్య, నేను తర్వాత తింటాను. మేడం వాళ్ళకి వడ్డించి మీరు తినండి. ఎవరికి ఆకలి లేదంటే ఏమైంది మీ అందరికీ? ఎట్టిపోయింది మీ ఆకలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకున్న సమస్యలకు అన్నం మానిస్తే ఎలా? ఆ సమస్యలతో పోరాటానికైనా ఓపిక ఉండాలి కదా. నాకు ఆకలిగా లేదు. అమ్మా బంగారు తల్లి, నీకెందుకు ఆకలి లేదమ్మా? నువ్వు అలా అనకూడదు. మొన్నటి వరకు నీకు ఆరోగ్యం బాలేదు కదా. ఇప్పుడు నీకు నీరసం పోయి బలం రావాలంటే భోజనం చెయ్యాలి. మరి వీళ్ళకి బలం అక్కర్లేదా? భోజనం చేయకపోతే వీళ్ళకి నీరసం రాదా? వీళ్ళకి రాని నీరసం నాకెందుకు వస్తుంది? అందుకే నేను తినను. వీళ్ళు ఎప్పుడు తింటారో నేను అప్పుడే తింటాను. ఇప్పుడు మీరు పాపకి సమాధానం చెప్పండి, లేదా నోరు మూసుకొనొచ్చి భోజనం చెయ్యండి.
వచ్చి కూర్చోండి. వడ్డించు. ఉమ్. ఇప్పుడు ఆకలేస్తుంది. సరే, నీకు నేను తినిపిస్తాను, రా కూర్చో. ఇంకా రావడం లేదేంటి? త్వరగా వస్తే బాగుండు. నాని భోజనం చేసిందా? పిలవలేదు? అత్తయ్య గారు ఇందాకే జావ తాగి టాబ్లెట్ వేసుకున్నారు. ఈ పూటకి అన్నం వద్దన్నారు. కాసేపు ఆగి మజ్జిగ ఇవ్వమన్నారు. వచ్చేశాడు. నన్ను అందరూ కలిసి సారీ చెప్పిస్తారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇంట్లో నుండి ఎలా బయటకు పంపిస్తాను. అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా పెట్టు. సరే, విమలమ్మా, నా మజ్జిగ ఎక్కడే? అత్తయ్య మీరు తర్వాత ఇమ్మన్నారుగా. ఆ నాన్న, రామ్ రామ్, నా మాట. సార్ 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 ఆగండి సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నువ్వు మాట్లాడదు సంయుక్త. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు. నా కూతుర్ని బాగా చూసుకుంటావని పనిలో పెట్టుకుంటే నువ్వు ఇవి నుండి ఏం ఆశించి ఈ పని చేశావో నాకు తెలీదు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. అది కాదు సార్. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలని తొలగించి మిమ్మల్ని ఒక్కటి చేయాలనే ఉద్దేశంతోనే చేసింది. మా మధ్య అపార్థాలని తొలగించడానికి తనెవరు? మేమేమైనా అడిగామా? అసలు మా మధ్య ఏం జరిగిందో మీకు తెలుసా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది? సార్, నిజంగా మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ కన్న బిడ్డ కోసం ఒక కన్న తల్లి పడుతున్న ఆవేదన్ని చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదు బాబు. మా సంయుక్త ఏది చేసినా ఒకరికి మంచి చెయ్యాలన్న ఆలోచనతోనే చేస్తుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. బాబు, మీ మధ్యలో గొడవలుంటే మీరు కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోవాలే గాని ఇలా విడిగా ఉంటే పాప పరిస్థితి ఏంటి బాబు? చూసావా ఆవిడేమంటుందో? మన మధ్య సమస్య ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి కానీ పాపని ఇబ్బంది పెడితే ఎలా అంటుంది. కానీ మన ఇద్దరి మధ్య ఉన్న సమస్యని ఇలా వేరే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఎవరు?
ఇదే కదా నీతో నాకు ప్రాబ్లం. నువ్వు తెలివైన దానివని అందరూ అనుకోవాలి, లేదా అందరూ అయ్యో పాపమని సింపతి చూపించాలి, లేదా అందరూ నన్ను చేతగాని దద్దమ్మ, సాడిస్ట్, వేస్ట్ ఫెలో అని నన్ను నిందించాలి. అదే కదా నీ మోటివ్. కట్టుకున్న వాడి పరువు 10 మందిలో తీయాలనుకునే నీ మెంటాలిటీ నచ్చకనే నువ్వు చచ్చిపోయావని చెప్పి నీకు దూరంగా ఉంటూ పాపని నీకు దూరంగా ఉంచుతున్నాను. రామ్, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా సంయుక్త మన పాపని చూసుకుంటుందని కానీ మనల్ని ఒకటి చేయడానికి ప్రయత్నిస్తుందని కానీ నాకు తెలీదు రామ్. మొన్న ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. అంతేకాని అంతకుముందు నేను తనకి చెప్పలేదు. నీ దగ్గరకు వచ్చినట్టు తను నాకు చెప్పలేదు. నువ్వు చెప్పకుండా మన మధ్య ఉన్న గొడవలు ఎలా తెలుస్తాయి సంయుక్తకు? నేనేం చెప్పినా నా మాటల్ని బ్లైండ్గా విన్న నా కూతురు 2 రోజులుగా నిన్ను కలుస్తూ నీతో మాట్లాడుతూ కూడా నువ్వు కలిసావని చెప్పలేదంటే 2 రోజుల్లో పాప మనసులో నా మీద ఎంత విషం నింపావో నాకు అర్థం అవుతుంది. నేనెందుకు అలా చేస్తాను రామ్? నేనెప్పుడు మిమ్మల్ని వదిలి ఉండాలని అనుకోలేదు. మీరు, నేను, పాప అందరం ఒకే చోట ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. అలాంటి నేను నీ గురించి పాప మనసులో విషం నింపడం ఏంటి? నాన్న, నీ గురించి తప్పుగా ఏం చెప్పలేదు. నిజం నాన్న. మనం కలిసి ఉందాం నాన్న. నువ్విలా అంటావనే మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పింది. ఇంకోసారి అమ్మ అన్నావంటే చూడు ఏం చేస్తాను. అమ్మా, ప్లీజ్ సార్, పూజ మేడంని పాప మనసుని అర్థం చేసుకోండి. అందరూ కలిసి మాట్లాడుకుని కలిసిపోండి సార్. అవును సార్, ఏ సమస్యకి పరిష్కారం ఉండకుండా ఉండదు. మీ మధ్య ఉన్న సమస్య ఏంటో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించండి సార్. ఆవేశాలకు అపార్థాలకు వెళ్ళి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ పాప మనసుని కష్టపెట్టకూడదు. పెద్దదాన్ని, నా మాట వినండి బాబు. నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే అని గుర్తించండి. ఎవరికి వాళ్ళు ఇలా ఆవేశాలకు పోయి పాపం ఆ పసిదాని మనసుని కష్టపెట్టకండి. మీరు కలిసి ప్రేమని పంచితేనే తాను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. అయిపోయాయా మీ సలహాలు సూచనలు? ఇప్పుడు నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావని మానసికంగా ఫిక్స్ అయ్యి ముంబై నుంచి ఇక్కడికి వస్తే మమ్మల్ని వదలకుండా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. అందుకే నిన్ను వదిలించుకోవాలనుకుంటే మేమెక్కడున్నావో నీకు తెలియకూడదు. అది ఎంతలా అంటే మేము బతికున్నావో చచ్చామో కూడా తెలియకూడదు. అందుకే మేము వెళ్ళిపోతున్నాం. రామ్, నువ్వు కూడా మేము చచ్చిపోయాం అనుకుని మా ఫోటోని పెట్టుకొని ఏడుస్తూ బతుకు. బాయ్. సార్, అయ్యో, సార్, బాబు, అలా చేయకండి. వదలండి. బాబు, వదలండి. ఆగండి సార్. వదలండి. ప్లీజ్ రామ్. సార్, ప్లీజ్. వదలు. సార్, ప్లీజ్. నాకు అవసరం లేదు. వదలండి. అయ్యో, బాబు, సార్, మాట వదలండి. వినండి. సార్, ప్లీజ్, సార్, ప్లీజ్. సార్, వదలు. మాట వినండి. వదలండి. అయ్యో, అమ్మా, అమ్మా, రామ్, అమ్మా, రామ్,
మేడం, అమ్మా 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 పాపా పాపా బంగారం అమ్మా ఇప్పుడు మనమందరం కలిసే ఉంటామమ్మా. డాడీ నువ్వు మీ ఇద్దరు కలిసి ఉంటారమ్మా. అలాగేనమ్మా, మనం కలిసే ఉందాం, కలిసే ఉందాం, సరేనా? వదులు పాపను, వదులు పాపను, వదులు వదులు. ఏయ్ హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నా కూతురుని నేను తీసుకెళ్తుంటే వద్దనడానికి మీరెవరు? ఏంటి, నీ కూతురా? నవమాసాలు నువ్వు మోసావా? పేగుబంధాన్ని నువ్వు కలిపావా? పురిటి నొప్పులు నువ్వు పడ్డావా? ప్రాణాన్ని అడ్డేసి మరో ప్రాణికి నువ్వు ప్రాణం పోసావా? ఏం చేశావని నీకు మాత్రమే కూతురైంది? పెళ్లి చేసుకొని భార్యని ఆదరించి నీ ఇంట్లో ఎంత చోటివ్వగానే ఆవిడ నీకు బానిసా కాదు, నువ్వు ఆవిడకి యజమానివి కాదు. మర్యాదగా నువ్వు నీ భార్య పాపతో కలిసి ఉండాలంటే ఉండు, లేదంటే వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. అంతేకాని అజమాయిషీ చేయాలని చూస్తే నాశనమవుతాం. ఆడది ఓపిగ్గా మీ తప్పులు క్షమించే వరకే మీకు బతుకు. అలా కాదని తెగిస్తే ఆది పరాశక్తి అయ్యి అంతం చేస్తుంది. అంటే ఇప్పుడు నా పాపను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలా? అంటే నాకిప్పుడు కన్న తండ్రిగా హక్కు లేదా? సార్, ఎక్కడ ఎవరికి ఎవరి మీద హక్కులుండవు. హక్కు అనేది ఎదుటివారిని అణిచివేయడానికి మాత్రమే పనికొస్తుంది. మనకు ఉండాల్సింది ప్రేమ, ఆప్యాయత. ప్రేమని పంచి దగ్గరవ్వాలని అనుకోవాలి కానీ హక్కుని వాడుకుని దూరం చేసుకోకూడదు. కన్న తండ్రైనా కన్న తల్లైనా కని పెంచడం అనేది బాధ్యత, హక్కు కాదు. మీ పాటికి మీరు హక్కు అని కన్న తల్లి నుండి కూతురుని వేరు చేసి తీసుకొచ్చారు. కానీ తన కూతురి కోసం ఎంత తల్లడిల్లిందో మీకు తెలీదు. కానీ నేను చూశాను.
మీరెంతసేపటికి తను నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే దూరం పెట్టాను అంటున్నారు. హ్మ్. మీరు ఏ రోజైనా తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? కూతురికి జ్వరం వచ్చిందని తెలిసి పాపని చూడ్డానికి అవకాశం లేక ఎలా ఉందో అని ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఆలోచించారా? తన బిడ్డ కడుపులో నుంచి బయటికి వస్తున్నప్పుడు పడే బాధని పంటి బిగువన ఓర్చుకుని తన ప్రాణం బయటికొచ్చి ఏడుస్తుంటే అప్పటి వరకు ఉన్న తన నొప్పిని మర్చిపోయి బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అని తల్లడెళ్ళిపోతుంది. అదే తల్లి గొప్పతనం. అలాంటి తల్లి మనసుని అర్థం చేసుకోకుండా దూరం చేయాలని అనుకోవడం నేరం కాదు, అది పాపం. ప్రేమ జంటలో వాససారు నిత్యం మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే. ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతున్న జంట సమిత్య మేడం, రాహుల్ గారు.